హలో అండి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ఎస్సీ వాళ్ళు అలాగే ఎస్సీటీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా తెలుగుకు సంబంధించి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సమాసాలు అనే టాపిక్ మీద ఆల్ బిట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూజ్ అయినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింకు అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ ఉన్నాయండి. ఒకసారి అవి చూడండి. అందులో జాయిన్ అయినట్లయితే డైలీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద ఉన్న వాటిలో మీరు జాయిన్ అవ్వండి. అలాగే ఇక్కడ సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. సో అందులో మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీది ఏ డౌట్ అయినా సరే నన్ను కాంటాక్ట్ చేస్తే నేను రెస్పాండ్ అవుతానండి. సో లేదంటే కమెంట్ సెక్షన్లో అయినా కమెంట్ చేయండి క్లియర్గా. ఇక మనం వీడియో చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 సంధి, ఆప్షన్ 2 సమాసము, ఆప్షన్ 3 వాక్యము, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ ముందుగానే గెస్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఈ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సమాసం అనమాట. అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. ఇవి మీరు చదువుకోవాలండి బాగా ఎక్కువగా. సో ఇది అడుగుతూ ఉంటాడు. ఇలాగే అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని ఏమంటారని. ఇలాగే సంధి, సమాసం, మనం ఇక్కడ సమాసాలు చెప్పుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా మీరు సమాసమని ఐడెంటిఫై చేసేస్తారు ఇక్కడ. కానీ ఎగ్జామ్లో అలా ఉండదు కాబట్టి కొంచెం చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సమాసంలో ఉన్న 2 పదాలు సమాన ప్రాధాన్యత కలిగి ఉంటే అది ఏ సమాసం అవుతుంది. ఆప్షన్ 1 ద్విగు సమాసం, ఆప్షన్ 2 బహువ్రీహి సమాసం, ఆప్షన్ 3 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 4 తత్పురుష సమాసం. ఆన్సర్ ద్వంద్వ సమాసం అండి, ఆప్షన్ 3 అనమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమాసంలో ఉన్న 2 పదాలు సమాన ప్రాధాన్యత, సమానంగా ప్రాధాన్యతను విడదీస్తుంది. 2 పదాలు ఉంటాయి కదండి, తల్లిదండ్రులు, అన్నదమ్ముల్ని సమాన ప్రాధాన్యతతో విడదీస్తుంది. సో గుర్తుపెట్టుకోండి ద్వంద్వ అనేసి. ఇక్కడ నెక్స్ట్ బిట్ చూసినట్లయితే క్రింది వాటిలో ద్వంద్వ సమాసానికి ఉదాహరణను గుర్తించుడి. ఆప్షన్ 1 రామలక్ష్మణులు, ఆప్షన్ 2 తల్లిదండ్రులు, ఆప్షన్ 3 సూర్యచంద్రులు, ఆప్షన్ 4 పైవన్యు. సో ఇప్పుడు పైన చెప్పుకున్నాం కదండి 2 పదాలు సమాన ప్రాధాన్యత కలిగి అంటే రామలక్ష్మణులు సమాన ప్రాధాన్యత, తల్లిదండ్రులు సమాన ప్రాధాన్యత, సూర్యచంద్రులు కూడా సమాన ప్రాధాన్యతే. సో అందుకనేసి మనం పైవన్యు అని చెప్తామండి. సో ఆప్షన్ 4 కరెక్ట్. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే సరస్వతి మందిరం అనున్నది ఏ సమాసం. ఆప్షన్ 1 షష్ఠి తత్పురుష, ఆప్షన్ 2 ద్వితీయ తత్పురుష, ఆప్షన్ 3 తృతీయ తత్పురుష, ఆప్షన్ 4 చతుర్థి తత్పురుష. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, షష్ఠి తత్పురుష అంటే సరస్వతి యొక్క మందిరం అవుతుందన్నమాట. సో షష్ఠి తత్పురుష వస్తుందండి. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లేకపోతే ఇక్కడ మీకు అది కాకుండా ఇక్కడ సంభావన పూర్వపద కర్మధార సమాసం అని కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఇస్తే అక్కడ సరస్వతి అనే పేరు గల మందిరం అని కూడా మనం అక్కడ షష్ఠి తత్పురుష లేకపోతే తీసుకోవచ్చు అనమాట. కొంచెం చూసుకోవాలి మీరు, ఒకసారి అవన్నీ మీరు చదువుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రోషావేశములు పదంలోని సమాసంను గుర్తించండి. ఆప్షన్ 1 ద్విగు, ఆప్షన్ 2 ద్వంద్వ, ఆప్షన్ 3 బహువ్రీహి, ఆప్షన్ 4 కర్మధారయ సమాసం. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 2 అంటే ఇక్కడ చూసినట్లయితే రోష వేషములు అంటే రెండింటికి సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నాడు. సో ద్వంద్వ అవుతుందన్నమాట, రోషములు ఆవేశములు అవుతుంది. సో ద్వంద్వ సమాసం అండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే క్రింది వాటిలో ద్విగు సమాసమును గుర్తించండి. ద్విగు అంటే సంఖ్య గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 1 7 ద్వారాలు, ఆప్షన్ 2 3 కన్నులు, ఆప్షన్ 3 పంచపాండవులు, ఆప్షన్ 4 పైవన్యు. సో ఇక్కడ అన్ని సంఖ్యతో ఉన్నాయండి. 7 ద్వారాలు, 3 కన్నులు, పంచ అంటే 5. సో మొత్తం పైవన్నీ అవుతాయి ద్విగు సమాసానికి. ద్విగు అంటే సంఖ్యను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ సమాసంలోని అన్ని పదాలకు సమప్రాధాన్యత ఉంటే అది ఏ సమాసం. ఇప్పుడే ముందుగా చెప్పుకున్నామండి ఆల్రెడీ మనం ద్వంద్వ సమాసం. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వపదం చివర విభక్తి ప్రత్యయాలు చేరడం వల్ల ఏర్పడు సమాసం. ఆప్షన్ 1 ద్విగు సమాసం, ఆప్షన్ 2 తత్పురుష సమాసం, ఆప్షన్ 3 కర్మధారయ సమాసం, ఆప్షన్ 4 ద్వంద్వ సమాసం. సో ఇలాంటి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి క్వశ్చన్స్. సో మీరు ముందుగా ఆన్సర్ గెస్ చేయండి, తర్వాత నేను చెప్తాను. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, తత్పురుష సమాసం.
అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విభక్తులతో ఏర్పడే సమాసం ఏంటంటే తత్పురుష సమాసం అండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా తత్పురుష సమాసంలో ఏదైనా తీసుకోండి. సో మనకు ఉంటాయి కదా, ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, చతుర్థి తత్పురుష, పంచమి, షష్ఠి ఉంటాయి కదా. పోనీ షష్ఠి తత్పురుష తీసుకున్న ఏదైనా సరే అండి. ధరణి నాదుడు ఉందంటే ధరణికి నాదుడు. సో లేకపోతే సరస్వతి, ఇందాక మనం చూసినట్లయితే ఇందాక మనం సరస్వతి మందిరం చెప్పుకున్నాం. సరస్వతి యొక్క మందిరము. సో మనం ఏంటంటే పూర్వపదం చివర మనకి విభక్తి ఏర్పడుతుంది. లేదంటే అశ్వరాజ్యము, లేదంటే దొంగ వలము, అంటే పంచమి తత్పురుష ఎగ్జాంపుల్ చూసుకుంటే దొంగ వలన భయము. సో మనకేమొస్తుందండి, ఒక విభక్తితో ఏర్పడుతుంది కాబట్టి తత్పురుష సమాసం అనేది మీరు విభక్తి అని గుర్తుపెట్టుకోవాలి. విభక్తి ప్రత్యయాలు చేరడం వల్ల ఏర్పడే సమాసం ఏంటంటే తత్పురుష సమాసం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ బిట్ అండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే నామవాచకాలు విశేషణాల సహాయంతో ఏర్పడే సమాసం. ఆప్షన్ 1 ద్విగు, ఆప్షన్ 2 ద్వంద్వ, ఆప్షన్ 3 బహువ్రీహి, ఆప్షన్ 4 కర్మధారయ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కర్మధారయ సమాసం. సో కర్మధారయ సమాసం ఎలా చెప్తామంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే విశేషణ కర్మధారయ సమాసం గుర్తుపెట్టుకుంటే విశేషణం వస్తుంది, కర్మధారయంలో గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఎగ్జాంపుల్ కిందాక నేను సంథింగ్, లేదంటే మర్రి చెట్టు తీసుకోండి. మర్రి చెట్టు అని ఉంది కదా, మర్రి అనే పేరుగల చెట్టు అంటే అది ఏంటండి, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం పేరు వచ్చింది కాబట్టి. సో నామవాచకం యూజ్ చేస్తున్నాం అక్కడ. విశేషణం అంటే గొన్నాయన మామిడి అనేసి యూజ్ చేస్తాం కదా. సో దాని ఉన్న విశేషణం తెలియజేస్తాం. సో కర్మధారయ సమాసము అనేది విశేషణం నామవాచకాలతో ఏర్పడతాయి కాబట్టి కర్మధారయ సమాసాలను గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే బుద్ధిహీనుడు సమాస పదమునకు విగ్రహవాక్యం గుర్తించండి. సో ఆప్షన్ 1 బుద్ధి వలన హీనుడు, ఆప్షన్ 2 బుద్ధితో హీనుడు, ఆప్షన్ 3 బుద్ధి అందలి హీనుడు, ఆప్షన్ 4 బుద్ధి చేత హీనుడు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, బుద్ధి చేత హీనుడు. చేతంచన్ తోడంతోనంటే తృతీయ తత్పురుష సమాసం అండి. ఇది ఆల్రెడీ ఏపీ టెట్లో అడిగాడు 2024లో అడిగిన క్వశ్చన్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, బుద్ధి చేత హీనుడు తృతీయ తత్పురుష సమాసంలోకి వెళ్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నై తత్పురుష సమాసముకు ఉదాహరణను గుర్తించండి. ఆప్షన్ 1 మధ్యాహ్నం, ఆప్షన్ 2 అసత్యం, ఆప్షన్ 3 జరదారము, ఆప్షన్ 4 వంట కట్టెలు. ఆన్సర్ అసత్యం అండి. సో ఆప్షన్ 2 కరెక్ట్. అంటే సత్యం కానిదేంటి, అసత్యం. సో నై తత్పురుష సమాసంలోకి వెళ్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో టెట్లో అడిగిన క్వశ్చన్ అజ్ఞానం అండి. జ్ఞానం కానిది అజ్ఞానం. మీకు క్లియర్గా అర్థమవుతుందని ప్రీవియస్ బిట్స్ కూడా ఇక్కడే చెప్పేస్తున్నానండి. సో క్లారిటీగా వీడియో క్లియర్గా చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే, మీకు హెల్ప్ఫుల్ అవుతుందంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏకాదేశి సమాసం అని పేరు గల సమాసం. ఆప్షన్ 1 షష్ఠి తత్పురుషం, ఆప్షన్ 2 చతుర్థి, ఆప్షన్ 3 ప్రథమ, ఆప్షన్ 4 పంచమి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ప్రథమ తత్పురుష సమాసం అనేసి దానికి పేరు అనమాట. ఏకాదేశి సమాసం అని పేరు గల సమాసం ఏంటంటే ప్రథమ తత్పురుష సమాసం. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అండి, 8th క్లాస్ బిట్స్ ఇవన్నీ. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఏకాదేశి సమాసం అంటే అర్థం తెలపండి. ఆప్షన్ 1 పూర్వ పదార్థ ప్రాధాన్యం, ఆప్షన్ 2 ఉభయ పదార్థ ప్రాధాన్యం, ఆప్షన్ 3 ఉత్తర పదార్థ ప్రాధాన్యం, ఆప్షన్ 4 ప్రైవన్నీ. ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, ఇక్కడ ఏకాదశి సమాసం అని పేరు గల సమాసం ఏంటంటే ప్రథమ అని చెప్పుకున్నాం. ప్రథమ అంటే పూర్వ పదార్థ ప్రాధాన్యం ఉంటుంది. సో ముందట్లకే కదండి ప్రాధాన్యం ఇచ్చేది. సో పూర్వ పదార్థ ప్రాధాన్యం ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. మీరు రెండు రిలేటెడ్గా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే సంస్కృతంలో నై అనగా అర్థం, అది సరైన అర్థం తెలపండి. ఆప్షన్ 1 నానార్థం, ఆప్షన్ 2 సమానార్థం, ఆప్షన్ 3 బహువచక పదం, ఆప్షన్ 4 వ్యతిరార్థక పదం. ఇందాక చెప్పానండి మీకు అసత్యం అంటే, అలాగే జ్ఞానం కానిది అజ్ఞానం, అజ్ఞానం అన్న అసత్యం అన్న నై తత్పురుష అని చెప్పాను. సో ఇది దేనికి వెళ్తుందో మీరు నై అనగా సరైన అర్థాన్ని తెలపండి అన్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే నానార్థం అవ్వదండి, సమానార్థం కాదు, బహువర్థం కాదు. సో ఇంకా వ్యతిరేక అర్థం అండి అసత్యం. ఆల్రెడీ ప్రీవియస్ టెట్ బిట్ అజ్ఞానం. సో ఇవన్నీ మనకి వ్యతిరేకార్థ పదాలు. సో దీన్ని నై తత్పురుష సమాసంలో తీసుకుంటాం కాబట్టి సంస్కృతంలో నై అనగా సరైన అర్థం అని అడిగాడు. సంస్కృతంలో అండి, ఏ భాషలో, సంస్కృతంలో, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ తత్పురుష సమాసంలో ఏ పదార్థ ప్రాధాన్యం
ఉంటుంది. ఆప్షన్ 1 ఉత్తర పదార్థం, ఆప్షన్ 2 పూర్వ పదార్థం, ఆప్షన్ 3 వ్యతిరేకార్థ పదం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఉత్తర పదార్థం అనమాట. ఉత్తర పదార్థం యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతంలోని నైకి బదులుగా తెలుగులో ఈ ప్రత్యయాలు వాడతారు. ఆప్షన్ 1 నున్ నిన్, ఆప్షన్ 2 ఈ ఇనిన్, ఆప్షన్ 3 డూము, ఆప్షన్ 4 అన్ ఆ అన్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అసత్యం అన్న దాంట్లో ఆ వాడాం కదా, సో ఆ అన్ అని వాడాలన్నమాట. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఘనసారము పదానికి సరైన విగ్రహవాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఘనమునందు సారము, ఆప్షన్ 2 ఘనము వంటి సారము గలది, ఆప్షన్ 3 ఘనమైన సారము, ఆప్షన్ 4 ఘనము యొక్క సారము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఘనము వంటి సారము గలది. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ 2 అన్నమాట. ఇది కలది కలవాడు వస్తే ఏంటి బహువ్రీహి సమాసంలోకి వెళ్తుందండి, ఘనము వంటి సారము గలది. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, విశేషణానికి నామవచనానికి సమాసం జరిగితే దాన్ని డాష్ అంటారు. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి, కర్మధారయ సమాసం అవుతుంది. ఇందాక చెప్పుకున్న బిట్టే మళ్ళీ రిపీట్ అయిందండి, ఇది 8th క్లాస్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రాత్రింబగలు ఏ సమాసం? ఆప్షన్ 1 బహువ్రీహి, ఆప్షన్ 2 ద్విగు, ఆప్షన్ 3 ద్వంద్వ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ద్వంద్వ అవుతుంది. రాత్రియు మరియు పగలు అవుతుంది కాబట్టి, రాత్రింబగలు కాబట్టి 2 అవుతాయి కాబట్టి, సో ద్వంద్వ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసిన అలాగే 2 సమాన ప్రాధాన్యత కలిగింది కూడా ద్వంద్వ, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, తెల్ల గుర్రం ఈ పదముకు సమాసాన్ని గుర్తించండి. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, అలాగే ఆప్షన్ 2 ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, ఆప్షన్ 3 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఆప్షన్ 4 ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తెల్లదైన గుర్రం వస్తుంది. సో తెల్లదైన గుర్రం అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్వశ్చన్ చూస్తే మీకు క్లారిటీ అవుతుందండి. సో కార్మిక వృద్ధుడు ఈ పదముకు గల సమాసం గుర్తించండి. ఆప్షన్ 1 విశేషణ పూర్వపద కర్మధారయ, ఆప్షన్ 2 విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, ఆప్షన్ 3 విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, ఆప్షన్ 4 ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. ఉత్తరపద ఎందుకు అయిందంటే, ఇక్కడ కార్మిక వృద్ధుడు ఉన్నాడు, ఇక్కడ తెల్ల గుర్రం ఉంది. ముందు క్వశ్చన్లో తెల్ల గుర్రం అంటే తెల్లదైన గుర్రం అని చెప్పేసాం. సో పూర్వపద అయింది, కానీ ఇక్కడ ఉత్తరపద అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ రివర్స్ అవుతుంది, వృద్ధుడైన కార్మికుడు. సో వృద్ధుడైన కార్మికుడు కాబట్టి ఉత్తరపద అవుతుంది. అలా కాకుండా తెల్లదైన గుర్రం అంటే పూర్వపద అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విశేషణానికి నామవచనానికి సమాసం జరిగితే అది. సో ఇది ఆల్రెడీ మనం ఇందాకే చెప్పుకున్నాం అనమాట. సో కర్మధారయ సమాసం అవుతుంది. విశేషం నామవచనం సమానంగా జరిగితే అది ఏమవుతుంది, ఏ సమాసం అవుతుందంటే కర్మధారయ సమాసం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి పూర్వపదంలో అంటే తెల్ల గుర్రం అంటే తెల్లదైన గుర్రం వస్తేనే పూర్వపద అయింది. అలా కాకుండా కార్మిక వృద్ధుడు ముందుకు వచ్చాడంటే మాత్రం అది ఉత్తరపద అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, 2-3 సార్లు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. సంభావన పూర్వపద కర్మధారయ సమాసంకు ఉదాహరణను గుర్తించండి. మర్రి చెట్టు, ఆప్షన్ 2 గంగా నది, ఆప్షన్ 3 భారతదేశం, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ అయిందాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఆన్సర్ పైవన్నీ అవుతాయండి. మర్రి అనే పేరు గల చెట్టు, గంగా అనే పేరు గల నది, భారత అనే పేరు గల దేశం. సో పైవన్నీ కరెక్ట్ అవుతాయి. సంభావన పేరు వస్తే మీరు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పొచ్చండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, ఇవే ఈజీగా ఉంటాయండి, ఎగ్జామ్లో కూడా ఇవే అడుగుతాడు. సో కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్ అండి, నలు చెరుగులులో ఉన్న సమాసం. ఆప్షన్ 1 రూపక సమాసం, ఆప్షన్ 2 ద్విగు సమాసం, ఆప్షన్ 3 బహువ్రీహి సమాసం, ఆప్షన్ 4 ద్వంద్వ సమాసం.
ఆన్సర్ ద్విగు సమాసం అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, శరాగ్నులు పదానికి సమాసం పేరును గుర్తించండి. ఆప్షన్ 1 ఉపమాన ఉభయపద కర్మధారయ సమాసం. ఆప్షన్ 2 ఉపమాన పూర్వపద. ఆప్షన్ 3 ఉపమాన ఉత్తరపద కర్మధారయం. ఆప్షన్ 4 విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. శరాగ్నులు అంటే అగ్నుల వంటి శరలోనికి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. ఇంకా మన ఈ ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసానికి తనులత అలాగే చెప్పుకోవచ్చు, చాలా ఉంటాయండి. చరణ కమలములు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ మన ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఉపమాన ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపించడం అనేది ఈ సమాసం అంటారు. ఆప్షన్ 1 రూపకం. ఆప్షన్ 2 ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఆప్షన్ 3 ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఆప్షన్ 4 విశేషణ ఉభయపద కర్మధారయం. సరైన ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, రూపక సమాసం. ఉపమాన ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపించడం అనేది రూపక సమాసం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హృదయ సారసం అను పదంలో గల సమాసం. ఆప్షన్ 1 ఉపమాన పూర్వపద కర్మధారయం. ఆప్షన్ 2 రూపక సమాసం. ఆప్షన్ 3 ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 రూపక సమాసం అవుతుందండి. ఇక నెక్స్ట్ బిట్, అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం. ఆప్షన్ 1 బహువ్రీహి. ఆప్షన్ 2 తత్పురుష. ఆప్షన్ 3 కర్మధారయ. ఆప్షన్ 4 ద్విగు. ఆన్సర్ బహువ్రీహి అవుతుందండి. అన్య పదార్థ ప్రాధాన్యమేమో బహువ్రీహి అవుతుంది. అలాగే మనకి ఇక్కడ కర్మధారయ అంటే నామవాచకం విశేషణం అవుతాయి. అలాగే తత్పురుషం అంటే విభక్తితో ఏర్పడుతుంది. ఇవన్నీ మీరు కొంచెం కీ పాయింట్స్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒక దగ్గర నోట్స్లా రాసుకుంటే మీరు కీ పాయింట్స్లా గుర్తుంటాయి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, గంభీరమైన రవము ఇది ఏ సమాసం కిందకి వస్తుంది? ఆప్షన్ 1 ప్రథమ తత్పురుష సమాసం. ఆప్షన్ 2 ద్విగు సమాసం. ఆప్షన్ 3 రూపక సమాసం. ఆప్షన్ 4 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సో ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఇక్కడ మైనా వచ్చింది కదా, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. గంభీరమైన మైనా ఎక్కడ వచ్చినా సరే మనకి విశేషణ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్త మాంసములు ధర్మవిందుడు ఈ పదంలోని గల సమాసాన్ని గుర్తించండి. రక్త మాంసములు ధర్మవిదుడు ఈ 2 పదాలలో ఉన్న సమాసాలు ఏంటో గుర్తించమని ప్రతి ఆప్షన్లో 2 సమాసాలు ఇచ్చాడండి. సో చూద్దాం. ఆప్షన్ 1 వచ్చేసి రూపక మరియు షష్ఠి తత్పురుష ఇచ్చాడు. ఆప్షన్ 2 ద్వితీయ తృతీయ. ఆప్షన్ 3 ద్వంద్వ ద్వితీయ. ఆప్షన్ 4 ద్వంద్వ తృతీయ ఇచ్చాడు. ముందుగా మీరు ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుందండి. ద్వంద్వ అలాగే ద్వితీయ అవుతుంది. సో రక్త మాంసములు అంటే రక్తము మరియు రక్తము అలాగే మాంసం అవుతుంది. సో 2 పదాలు సమానం ప్రాధాన్యత ఉంది. ధర్మవితుడు అంటే ధర్మమును తెలిసిన వాడు. సో ద్వితీయ తత్పురుష సమాసం అవుతుందండి. ఇంతకుముందు ప్రీవియస్ బిట్స్లో కూడా అడిగాడు, సూక్ష్మమును దర్శించువాడు అని కూడా అడిగాడు. అది ఏంటి అనేసి అడిగాడు, ద్వితీయలోకి వెళ్తుంది. అలాగే ఇది ధర్మవితుడు అంటే ధర్మమును తెలిసిన వాడు. సో ధర్మవితుడు. సో ఇది వచ్చేసి మనకి ద్వితీయ. బాగా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. 1 to 3 టైమ్స్ అయినా వీడియో చూడండి క్లియర్గా. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇక నెక్స్ట్ బిట్, అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాస పదమును గుర్తించండి. ఆప్షన్ 1 గంభీరము గంభీరవము. ఆప్షన్ 2 చక్రపాణి. ఆప్షన్ 3 ధర్మవిదుడు. ఆప్షన్ 4 ధేనురత్నము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, చక్రపాణి అవుతుంది. అన్య పదార్థ ప్రాధాన్యం అంటే మనకి బహువ్రీహి సమాసం అండి. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం మనకి బహువ్రీహి అవుతుంది. చక్రపాణి అంటే
చక్రము చేతిలో కలవాడు ఎవరు అంటే విష్ణువు. సో చక్రపాణము అంటే చక్రము చేతిలో కలవాడు విష్ణువు. ఇది వచ్చి బహువ్రీహి సమాసంలోకి వెళ్తుంది. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం అని అడిగిన బహువ్రీహి అండి, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఇంకా నెక్స్ట్ బిట్ చూద్దాం. నా చరిత్ర అను పదంలోని సమాసాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ద్వంద్వ, ఆప్షన్ 2 ద్విగు, ఆప్షన్ 3 తత్పురుష, ఆప్షన్ 4 కర్మధారయ సమాసం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. తత్పురుష సమాసం అవుతుంది. నా యొక్క చరిత్ర అవుతుంది షష్ఠి తత్పురుష. సో తత్పురుష సమాసం అని ఇక్కడ ఆప్షన్ మనం 3 చూసుకోవాలి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. కింది వాటిలో తత్పురుష సమాసముకు ఉదాహరణ కానిది. ఆప్షన్ 1 వితత్తు వివాహం, ఆప్షన్ 2 విద్యాధికులు, ఆప్షన్ 3 గాడ్పు కొడుకు, ఆప్షన్ 4 ఆబాల గోపాలం. ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుందండి. సో వితత్తు వివాహం అనేది తత్పురుషంలోకి వెళ్తుంది. సో విద్యాధికులు అంటే విద్య చేత అధికులు. సో అది కూడా చేతంచేని తోడంతో అంటే తృతీయ. సో తృతీయ అంటే అది కూడా తత్పురుష సమాసమే. గాడ్పు కొడుకు కూడా అంతే. కానీ ఆబాల గోపాలం అనేది ఏంటంటే ఇది వచ్చి అవయవభావ సమాసంలోకి వెళ్తుందండి. బాలుడి నుండి గోపాలుడు వరకు అని వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి అవయవభావ సమాసం అవుతుంది. తత్పురుష సమాసం కాదు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, 10th క్లాస్ బిట్ ఇది. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. పూర్వపదాలు లింగ వచన విభక్తి శూన్యంగా ఉండే భావంతో గల సమాసాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 కర్మధారయ సమాసం, ఆప్షన్ 2 రూపక సమాసం, ఆప్షన్ 3 అవయవభావ సమాసం, ఆప్షన్ 4 బహువ్రీహి సమాసం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అవయవభావ సమాసం. పూర్వపదాలు లింగ వచన విభక్తి శూన్యంగా ఉండే భావంతో గల సమాసం ఏంటంటే అవయవభావ సమాసం. గుర్తుపెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ప్రతిదినము, అనువర్షం, యథాశక్తి వంటి పదాలలో గల సమాసము గుర్తించండి. ఆప్షన్ 1 రూపక సమాసం, ఆప్షన్ 2 అవయవభావ సమాసం, ఆప్షన్ 3 బహువ్రీహి సమాసం, ఆప్షన్ 4 ద్వంద్వ సమాసం. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. అవయవభావ సమాసం అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రతిదినము అంటే దినము దినము ప్రతిదినము అవుతుంది. అలాగే యథాశక్తి అంటే శక్తిని అనుసరించి వస్తుందండి. సో అవయవభావ సమాసం అవుతుంది. దీంట్లో పూర్వపదాలు లింగ వచన విభక్తి శూన్యంగా ఉంటాయన్నమాట. సో గుర్తుపెట్టుకోవాలి అవయవభావ సమాసం డెఫినేషన్ కూడా. అసాధారణం పదం నందలి సమాసం అండి. సో ఆప్షన్ 1 బహువ్రీహి, ఆప్షన్ 2 నైతత్పురుష, ఆప్షన్ 3 దిగువు, ఆప్షన్ 4 అవయవభావ సమాసం. ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుందండి. అసాధారణం అంటే సాధారణం కానిది, అజ్ఞానం అంటే జ్ఞానం కానిది, అసత్యం అంటే సత్యం కానిది. సో అలా వస్తే నైతత్పురుష సమాసం అవుతుందని ఆల్రెడీ మనం ప్రీవియస్ బిట్స్ చూసాం కాబట్టి సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ప్రముఖ దినం పదం నందలి గల సమాసమును గుర్తించండి. ఆప్షన్ 1 విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, ఆప్షన్ 2 షష్ఠి తత్పురుష సమాసం, ఆప్షన్ 3 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఆప్షన్ 4 ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఆన్సర్ ఆప్షన్ 3 కరెక్ట్ అండి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ చూసినట్లయితే ప్రముఖ దినం అంటే ప్రముఖమైన దినం. సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. అలా కాకుండా ముందు ద్వినం అనేది ముందుకు వచ్చిందంటే మాత్రం ఒకవేళ మనకి ఉత్తరపద అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి. విశేషణ ఉత్తరపద అంటే వెనకది ముందుకు వస్తాయి అన్నమాట. ఇందాక మనం కార్మిక వృద్ధుడు చూసాం, వృద్ధుడైన కార్మికుడు. సో అలా వచ్చినప్పుడు మనం ఉత్తరపద అంటాం. లేకపోతే ప్రముఖమైన దినం లేదా తెల్లదైన గుర్రం అలాగా మనకు వచ్చినట్లయితే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటామండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం ఈ ప్రిపరేషన్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా టెస్ట్ చేసి రాద్దామని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనకి వీడియో కింద లింక్ ఉందండి, టెలిగ్రామ్ లింక్, దాని ద్వారా జాయిన్ అవ్వండి. లేదంటే జాయిన్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రిప్షన్ పక్కన. సో దాని ద్వారా మీరు కూడా జాయిన్ అయినట్లయితే అక్కడ మీకు నా వాట్సాప్ నెంబర్ అలాగే ప్రైవేట్ టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. సో దాని ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. మీ ఇంట్రెస్ట్ పెట్టండి. ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.